పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఈ లోకము తీరు మనం గాని గమనించినట్లయితే, ఎవరైతే ద్రోహం చేస్తారో, చెడు మార్గంలో వెళ్తారో, వారు మనకి ఎలా కనబడుతుంటారంట, బలపడినట్టు కనబడుతుంటారు. ఒక దిన నేను న్యూస్ చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి చాలా ధనాన్ని సంపాదించాడు. ఎంత ధనం అంటే 500 కోట్ల రూపాయలు. ఇదే విశాఖపట్నంలో తన యొక్క ఉద్యోగ రీతిగా చాలా సంవత్సరాలు ఒక ఇంజనీర్గా ఉండి చాలా ధనాన్ని, ల్యాండ్స్ సంపాదించుకొని అనేకమైన రాష్ట్రములు, అనేక ప్రాంతాలు ఉంటూ ఇంకా చివరిగా ఒక నెల రోజుల ముందు, రిటైర్ అయ్యే ముందు అధికారులు పట్టుబడినప్పుడు ఆయన దగ్గర తెలియదు ఎంత అంటే 500 కోట్ల పైన. ఒకవేళ ఆ యొక్క ప్రయాణం చూస్తున్నప్పుడు ఆయనతో పాటు ఎవరైనా ఒక తోటి ఎంప్లాయ్ ఎవరో ఉండి ఉంటారు, అని లంచం తీసుకోకుండా నిజాయితీ ఉంటారు. అసలు అనుకోవచ్చు ఆయన చుట్టూ ఉన్న వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇదిగో నీతున్న వ్యక్తి చూడు ఎంత డబ్బు సంపాదించి ఎంత చక్కగా ఉన్నాడు, నువ్వేటి నీతి నిజాయితీ ఉండిపోతున్నావని. అయితే ఈ యొక్క రెండు మార్గాల్లో వీరిద్దరూ అనేక ప్రయాణం చేస్తుంటారు. కానీ చివరి చూస్తున్నప్పుడంట ఒక వ్యక్తి చక్కగా రిటైర్డ్ అయ్యాడు, ఆనందంతో ఉన్నాడు. మరొక వ్యక్తి సంపాదించినంతా కూడా, ఎన్నాళ్ళు సంపాదించినంతా కూడా మూతపడింది. తన ఎన్నడూ రిటైర్డ్ కాని యొక్క పరిస్థితి. ఇది ఒక నిజమైన సంఘటనే. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు కదిలింపడు. ఒకవేళ ఈరోజు భక్తియుడు మనకు ఎదుగుదల కనబడుతుంది, కానీ నప్పిస్తంగమా ఏదో ఒక రోజు ఆ ఎదుగుదలకు పులిస్తాపు ఉంటుంది. ఆ యొక్క తుది దినాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ నీతిమంతుడు అంట ఈ దినాన్ని బాధపడచ్చు, ఈ దినాన్ని తట్టిల్లిపోవచ్చు, కానీ ప్రభు నిరంతరము కాపాడుతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ చుట్టూన్న భక్తియుల యొక్క వ్యక్తిగత జీవిత విధానం బట్టి నువ్వు నిరాశపడద్దు. అయ్యో వారు మోసం చేస్తున్నారు, వారు అబద్ధం ఆడుతున్నారు, అయినా వర్ధిల్లుతున్నారు, నేనేటి ఇలాగున్నానని దిగులు చెందక మన ఎన్నడూ కూడా కదిలింపడం. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు నీతిమంతుల పక్షమైన దేవుడు. కావున ప్రియకుమార కుమార్తె, నీకున్న నిజాయితీని, నీకున్న ఆ యొక్క మంచి తత్వంను జాగ్రత్తగా కాపాడుకో. ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డని వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ ఆశీర్వాదంతో నింపండి, నీ కృపతో నింపండి. ఇక వారికి ప్రతి కొదులు మీరు తీసుకెళ్ళండి దేవా. నీ పట్ల ఎలాంటి ప్రణాళికలను వాటిని సంపూర్ణంగా నెరవేర్చబడుతున్నాను దేవానికి వందనాలు. ఇక మరి ముఖ్యంగా అలాంటి నిజాయితీతో నీతిమంతులను వారిని మీరే కాపాడండి. అలా వారికి ప్రతి అవరోధం ధైర్యంగా సహాయం చేసింది అనిపించి దేవా. ఇదిగో ఎవరైతే భక్తులు ఉన్నారో వారు కూడా నీ రక్షణ దయచేయండి, నీ కాపుదల సమస్య దయచేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన యందు ఆసక్తితో, ఆనందంతో, నీతి కలిగి ఉండండి. ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.